పవన్ కళ్యాణ్ గారికి అయితే సంబరాలు చేసుకోవచ్చు ఆయన. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన 2 దఫాల అనేక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాడు. తెలంగాణలో కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు. కానీ ఎక్కడ చేసినప్పటికి కూడా ఆయన అధికారంలో దక్కలేదు. అంతేకాకుండా వాళ్ళ అన్నైనటువంటి చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పెట్టి ఆయన వల్ల కూడా కాలేదు. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఇక గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఇక చివరికి తెలుగుదేశం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని బీజేపీతో ఒప్పందం చేసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడడం ద్వారా ఈయన కనీసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయికి వచ్చారు. ఈ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కూడా పండుగ చేసుకోవాల్సినటువంటి సందర్భమే ఇది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి వస్తే ఆయన అభిప్రాయం కోల్పోయినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు. వెన్నుపోటు దినోత్సవం అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు ఆయనకి అనేటివి తెలుసుకోవాలి. ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారా అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారా లేకపోతే మరే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది ఆయన స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూడా బాధలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పథకాల ద్వారా విశేషమైనటువంటి డబ్బును కూడా ప్రజలకు పంపిణీ చేశారు. ఆయన వచ్చినప్పుడు ఆయన తరహాలో తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఆయన కూడా మొదటిసారే కదా వచ్చింది చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయనకు కూడా అనుభవం తక్కువ కాబట్టి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యారు. అంతకుముందు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు కొంత అనుభవం ఉండేది. కానీ ప్రత్యక్షంగా రాజకీయాలు ఎలా ఉంటాయనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం అయింది. సాధారణంగా ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత తప్పనిసరిగా తమకు ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత చేయాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక వర్గాల ప్రజలకి ఈ యొక్క నవరత్నాలు అనే పేరుతోటి అనేక రకాలైన డబ్బు సహాయం చేశారు. మధ్యలో ఎక్కడ అవినీతికి కూడా జరగకుండా వీలైనంత వరకు డైరెక్ట్గా కూడా ఈ యొక్క డబ్బు అనేది ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఈ యొక్క లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో అతని బ్యాంక్ అకౌంట్లో పోయే విధంగా చేశారు. మరి ఇంత డైరెక్ట్గా ప్రజలకు చాలా సహాయం చేసి అన్ని వర్గాల వారికి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ఓసీలకి, మైనార్టీకి అన్ని రకాల వాళ్ళకి వారికి చేతైనంత వరకు చేశారు. కానీ ఇంత చేసినా ఎందుకు ఓడిపోయాం అనేటువంటి బాధ కూడా ఖచ్చితంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. బహుశా దాని గురించి ఆయన వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారేమో, లేదంటే తెలుగుదేశం పార్టీని విమర్శించే ఉద్దేశంతో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారా? ఇద్దరు చేసేది కూడా కరెక్టే. యాజ్ ఏ పబ్లిక్గా పవన్ కళ్యాణ్ గారు కూటమి యొక్క వాళ్ళ దినోత్సవాన్ని వాళ్ళు సంతోషంగా జరుపుకోవచ్చు. అలాగే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పడం కూడా కరెక్టే. రెండింటినీ కూడా ఆహ్వానిస్తున్నాం.